హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే 'లైలా' మూవీ అయితే చూసొచ్చా గైస్. రివ్యూ చెప్పే ముందు ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి ఈ వీడియోకి. సినిమా ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. అసలు ఎందుకు తీశారా అని అనిపించింది నాకైతే. ఒక చిన్న పాయింట్ పట్టుకొని అది కూడా కన్విన్సింగ్ లేని పాయింట్ పట్టుకొని సినిమా మొత్తం లాక్కుంటూ వెళ్ళారు. ఫస్ట్ హాఫే చాలా ఘోరంగా ఉందిరా నాయన అంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి అసలు తల పట్టుకొని బయటికి రావాల్సొచ్చింది గైస్. నిజంగా చెప్తున్నాం. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఎక్కడంటే ఎక్కడ కన్విన్స్ అయ్యే పాయింట్స్ అసలు లేనే లేవు గైస్. అసలు ఏం అర్థం కాదు. అసలు ఆ 'లైలా' గెటప్ ఎందుకేశాడో నాకైతే అసలు ట్రాన్స్‌జెండర్ చూసినట్టే అనిపించింది గైస్ సేమ్. అస్సలంటే అస్సలు సెట్ అవ్వలేదు 'విశ్వక్ సేన్‌కి'. 'మెకానిక్ రాకీ' చాలా మంచిగుంటది మూవీ దీని బదులు. యాక్చువల్లీ నేనైతే 'ఆరెంజ్' రిలీజ్ మూవీకి పోదాం అనుకున్నా. బట్ రివ్యూ చెప్పాలి కాబట్టి ఈ మూవీకెళ్ళా. అసలు ఏందో ఆ బీజీఎం ఏందో గైస్ మొత్తం అన్ని సినిమాలు కలిపి కొట్టేశారు. 'రామ్ చరణ్' పాట కూడా కొట్టేశారు అక్కడక్కడ. అసలు 'కోయి కోయి' సాంగ్ ఎందుకు పెట్టారో ఏమో నాకైతే ఏం అర్థం కాలేదు. ఎలివేషన్ సీన్స్ పెట్టారు. ఏందో అసలు అసలు ఎందుకు తీస్తారు ఇలాంటి సినిమాలైతే అసలు. ఇంకా ఈ టెంప్లేట్ నుంచి బయటికి రావాలి గైస్. ఎందుకంటే ఒక సాంగ్, 2 ఫైట్‌లు, హీరోయిన్ అసలు ఎందుకుందో తెలవదు. ఓన్లీ ఎక్స్‌పోజింగ్ కోసమే ఉన్నట్టు అనిపించింది నాకైతే. అసలు ఇలాంటి టెంప్లేట్ నుంచి అయితే బయటికి రావాలని అయితే నాకనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ అంటే వరల్డ్ మొత్తం చూస్తుంది. ఇలాంటి టైంలో ఇట్లాంటి సినిమాలు తీసుకొచ్చి మళ్ళీ డౌన్ అయ్యే సిట్యుయేషన్ కనబడతది. అందులో ఒకటి కాంట్రోవర్సీ ఒకటి. అసలు ఈ కాంట్రోవర్సీ లేకపోతే ఈ సినిమాకి హైపే వచ్చేదే కాదు. అసలు సింపుల్ స్టోరీ అసలు. ఆ ఫ్లాట్ తీసుకొని సినిమా మొత్తం నడిపించుకుంటూ వెళ్ళాడు. ఏదైనా చెప్పుకోవాలంటే సాంగ్స్ వచ్చేటప్పుడు విజువల్స్ బాగున్నాయి గైస్. అదొక్కటే బాగున్నాయి. మిగతాదంతా ఏం బాలేదు సినిమా అంతా. హీరో క్యారెక్టర్ కన్నా పక్కనున్న క్యారెక్టర్‌లకే ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరికింది. వాడికి యాక్టింగ్ కూడా అసలు అంతకు చేయరాలేదు. 'విశ్వక్ సేన్' కూడా అంతంత సోసోగానే ఉంది ఈ మూవీ మాత్రం. స్టార్టింగ్‌లో హీరో చూసుకుంటే ఎవరినైనా ఈజీగా కొట్టేస్తుంటాడు. అంతలోనే ఏందో ఒక కమెడియన్ లాంటి విలన్ తోటి భయపడుతూ లేడీ గెటప్ ఏస్తాడు. అదైతే నాకు అస్సలు అర్థం కాలేదు గైస్. అంత ఈజీగా కొట్టేసే హీరో ఆ విలన్ చూసి ఎందుకు పారిపోతుండో, ఎందుకు లేడీ గెటప్ ఏసుకుంటున్నాడో అసలు నాకైతే మైండ్ పోయిందనుకోండి థియేటర్‌ల. ఏంట్రా నాయన ఈ మూవీకొచ్చాను అనిపించింది. కేవలం 'విశ్వక్ సేన్' మీద నమ్మకంతోటి వెళ్ళా. బట్ ప్యూర్‌లీ డిసప్పాయింట్ గైస్. అస్సలు ఫ్యామిలీతోటైతే చూడలేం గైస్ ఈ సినిమా. ఎందుకంటే చాలా అడల్ట్ కంటెంట్, హీరోని ఎక్స్‌పోజింగ్, అలాంటి డైలాగ్స్ అన్నీ ఉంటాయి. ఫ్యామిలీతోటైతే అస్సలు చూడలేం ఈ సినిమా. ఎక్కడ కూడా కన్విన్సింగ్ అయితే ఏం లేదు. అసలు ఎలా రాసుకున్నారో ఏమో నాకైతే అర్థం కాలేదు గైస్ ఈ సినిమా మాత్రం. నాకనిపించింది నేనైతే చెప్తున్నా గైస్ ప్యూర్‌లీ డిసప్పాయింట్ 'విశ్వక్ సేన్' అన్న. నెక్స్ట్ మూవీ తోటైనా కమ్‌బ్యాక్ ఇస్తాడని నేనైతే అనుకుంటున్నా. ఓవరాల్‌గా చెప్పాలంటే 'లైలా' మూవీ అయితే నాకు నచ్చలేదు గైస్. మరి చూస్తా అనుకుంటే ఇక మీ ఇష్టం. నేనేం చెప్పలేను. ఫైనల్‌గా ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసరికి 2.25 ఔట్ ఆఫ్ 5. ఇది గైస్ 'లైలా' మూవీ యొక్క రివ్యూ అండ్ రేటింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ కోసం.